మౌనిక హత్య కేసులో పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి రవీంద్రతో పాటు ఇంట్లో అతని స్నేహితుడు కూడా ఉంటున్నట్లు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కీర్తి ఎన్క్లేవ్ రూమ్ నంబర్ 102 ఫ్లాట్ నంబర్ 102లో రవీంద్ర కంటే ఎక్కువగా అతని స్నేహితుడే ఉండేవాడు అని చెప్పి తెలుస్తోంది. మౌనికను హత్య చేసిన వెంటనే రవీంద్ర తన స్నేహితుడికి కాల్ చేసి చెప్పారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తనతో పాటు ఇంట్లో ఉంటున్న స్నేహితుడికే రవీంద్ర సమాచారం ఇచ్చి ఉంటాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మౌనికను హత్య చేసిన సమయంలో ఇంట్లో రవీంద్ర ఒక్కడే ఉన్నాడా, అతని స్నేహితుడు కూడా ఉన్నాడా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. రవీంద్ర స్నేహితులపై కూడా విచారణ మొదలుపెట్టారు గాజువాక పోలీసులు. రవీంద్ర మొబైల్లో అతని స్నేహితులకు సంబంధించిన డేటా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మొత్తం డీటెయిల్స్ తీస్తున్నారు. రైట్, మా ప్రతినిధి రాజు లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. రాజు, గాజువాకను ఒక్కసారిగా షేక్ చేసింది మౌనిక హత్య. చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి పోలీసులు అంటున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసుల విచారణలో మౌనిక హత్యకు సంబంధించి అనేక విషయాలు రోజు రోజుకి బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మౌనికను హత్య చేసింది కేవలం డబ్బుల కోసమే. ఎందుకంటే డబ్బుల కోసం నన్ను వేధిస్తుంది కాబట్టి మౌనిక తనని కావాలనే హత్య చేశానని నిందితుడు రవీంద్ర చెప్తూ వస్తున్నాడు. కానీ దీని వెనక అనేక కోణాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం డబ్బుల కోసమే ఇంత పాశవికంగా, అంటే డబ్బులు అడుగుతుందనే ఉద్దేశంతో ఇంత పాశవికంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఉందనే కోణంలో ఒక పక్కన నుంచి చూస్తుంటే ఈ రోజు అతని ఐడి కార్డుని మౌనిక దగ్గర ఉంది, ఐడి కార్డు ఇవ్వనన్నందుకే హత్య చేశాడు అనేది ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి పోలీసుల విచారణలో బయటపడినటువంటి విషయం. అయితే ఇప్పుడు కొత్తగా మరొక అంశం అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల విచారణలో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మౌనిక హత్య విషయంలో ఎన్ని కోణాలు ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గాజువాకలో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102లో అతని భార్య లేకుండా రవీంద్ర ఒక్కడే ఉంటున్నాడు. రవీంద్రతో పాటుగా అతని స్నేహితుడు కూడా ఉంటున్నారు అనేది చుట్టుపక్కల వాళ్ళ నుంచి వస్తున్నటువంటిది. ముఖ్యంగా చూస్తే రవీంద్రని చాలా తక్కువ సార్లు చూసాం, రవీంద్ర స్నేహితుడిని ఈ ఫ్లాట్లో ఎక్కువ సార్లు చూసామనేది అక్కడ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే రవీంద్రతో పాటు రవీంద్ర స్నేహితుడు కూడా అదే ఫ్లాట్లో కొంతకాలంగా ఉంటున్నాడు. మౌనిక కూడా ఖచ్చితంగా రవీంద్ర స్నేహితుడు తెలిసే ఉంటుందనే అనుమానాలు పోలీసుల్లో కూడా రేకెత్తిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా చూస్తే రవీంద్ర మౌనికను హత్య చేసినటువంటి సమయంలో, అంటే హత్య చేసిన తర్వాత తన స్నేహితుడికే మొట్టమొదటిగా తెలియచేశాను, తర్వాత స్నేహితుడి ద్వారా తల్లిదండ్రులకి తెలిసింది, వాళ్ళంతా వచ్చి పోలీసులకి లొంగిపోమంటే లొంగిపోయాననే ఒక వాంగ్మూలం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ స్నేహితుడు ఎవరనేది ఇక్కడ పోలీసులు ముందున్నటువంటి పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే స్నేహితుడు తనతో పాటు తన ఫ్లాట్లో ఉంటున్నటువంటి వ్యక్తేనా లేకపోతే వేరే స్నేహితుడా అనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి అంటే బలమైనటువంటి మనం మౌనికని కనుక చూస్తే మౌనిక అంటే ఇంచుమించుగా 28-29 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి, తన పెళ్లి కాలేదు కానీ చాలా బలంగా ఉన్నటువంటి అమ్మాయి. అట్లాంటి అమ్మాయిని నేవీలో పనిచేస్తున్నటువంటి, అంటే ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి రవీంద్ర ఒక్కడే హత్య చేసి తనను ముక్కముక్కలుగా చేసి పార్సిల్ చేసి వేరే చోటకి తరలించాలంటే ఇది ఒక్కడి వల్లే సాధ్యమా, లేదా ఇతనికి ఎవరన్నా సహకరించాడా? ఒకవేళ సహకరించినటువంటి వాళ్ళలో స్నేహితులు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి మరొకరా, లేకపోతే బయట వ్యక్తి అనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేవీ ఉద్యోగిగా ఉన్నటువంటి రవీంద్ర మౌనికను హత్య చేసిన తర్వాత గాజువాక పోలీస్ స్టేషన్కి దాదాపుగా హైర్ అఫీషియల్, అంటే లో క్యాడర్ నుంచి హైర్ అఫీషియల్ వరకు 7 నుంచి 8 మంది నేవీ అధికారులు అయితే అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్క రవీంద్ర కోసమే వీళ్ళంతా వచ్చారా, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ఇంకొకటి, అంటే ఇప్పటి వరకు కూడా రవీంద్ర అదేవిధంగా మౌనికల సెల్ ఫోన్లు ఏ ఒక్కటి కూడా దానిలో డేటాను అనలైజ్ చేసినటువంటిది అయితే లేదు. మౌనిక మొబైల్ని అయితే పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే రవీంద్ర చేశాడు. దీంతో మౌనికకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటాతో పాటుగా రవీంద్ర సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే రికవరీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దీంట్లో అనేక విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రవీంద్రతో పాటుగా తన రూమ్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు, ముఖ్యంగా చూస్తే అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి దానిలో రవీంద్రతో పాటు ఒక స్నేహితుడు అదే రూమ్లో ఉంటున్నాడు, అదేవిధంగా ఒక కజిన్ వచ్చి వెళ్తూ ఉంటున్నారు అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మౌనికని హత్య చేసింది ఒకరా లేదా ఇద్దరా
చేశారా అనే డౌట్ అయితే ఇప్పుడు పోలీసులతో పాటు విశాఖ వాసుల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు దీని మీద స్పందించినటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేనటువంటిది అయితే ఉంది. రవీందర్ని కేవలం కోర్టులో హాజరుపరిచారు, 14 రోజులు రిమాండ్ అయితే వేశారు. మరి కస్టడీకి ఎందుకు తీసుకోలేదు? కస్టడీలో తీసుకుని విచారణ చేస్తే అనేక విషయాలు అయితే బయటపడే అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా స్వాధీనం చేసుకున్నారు, బాడీ పార్ట్స్ పోస్ట్ మార్టం అయిపోయిందా అంటే మత్తు మంది ఏమైనా ఇచ్చి చంపేశారు? ఎందుకంటే మీరు అన్నట్టుగా మనం ఫస్ట్ డే అనుకున్నాము ఒక సౌండ్ కూడా రాలేదు, అంత వేగంగా చంపడానికి కావచ్చు, లేకపోతే మెషిన్ సౌండ్ కానీ, లేకపోతే చంపేటప్పుడు అమ్మాయి అరుపు కానీ ఎటువంటిది కూడా ఎవరికి ఏమీ వినిపించలేదు. మిట్ట మధ్యాహ్నం జరిగింది ఈ ఎపిసోడ్ అంతా కూడా, ఈ ఘటన అంతా కూడా. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? పోస్ట్మార్టం రిపోర్ట్ రావడానికి మరొక 2 రోజులు పడుతుంది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. వాళ్ళ రిపోర్ట్ కూడా మరొక 2 రోజులకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి హత్య చేసినా, ఇద్దరు కలిసి హత్య చేసినా కూడా ఇంటి లోపల నుంచి ఎలాంటి శబ్దం రాకుండా, ఆమె అరవకుండా నిరోధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కానీ చాలా సైలెంట్గా చంపినటువంటిది అయితే ఉంది. ఇక్కడ పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఈ హత్య చేసిన తర్వాత రవీంద్ర మౌనిక శరీర భాగాలకు సంబంధించి అటు తలని, తర్వాత నడుం భాగం నుంచి కింద పార్ట్ని మాత్రం తను వేరే చోట పడేయడానికి ముక్కలుగా కట్ చేసినటువంటిది అయితే ఉంది. ఆ కింద పొట్ట కింద నుంచి ఉన్నటువంటి శరీర భాగాల్ని కట్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని సాక్ష్యాధారాలని ఖచ్చితంగా మాయం చేయడానికి రవీంద్ర ఈ విధంగా ఆ హత్యకు పన్నాగం పన్నాడు అనేది పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అనుమానిస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ కోణంలో ఫోరెన్సిక్తో పాటుగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టంలో విషమిచ్చి చంపారా లేదా ఇతర కారణాలు ఏమన్నాయా, బలవంతంగానే అంటే నరికి చంపడమా, లేకపోతే చనిపోయిన తర్వాత ఏమైనా నరికే ముక్కలుగా కట్ చేశాడా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీని వెనక ఇంకా వేరే కుట్ర కోణం కూడా ఖచ్చితంగా ఉందనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రవీంద్రకి సంబంధించి రవీంద్రే మౌనికకి లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ వచ్చాడు. ఆమె దగ్గర నుంచి ఆ డబ్బులు అంటే ఎక్కువగా వసూలు చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకే నేను హత్య చేశానని రవీంద్ర వైపు స్టేట్మెంట్ మాత్రమే ఇప్పటి వరకు రికార్డ్ చేసినటువంటిది అయితే ఉంది. ఆ కోణంలోనే ఇప్పటి వరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ మౌనిక సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కనుక బయటకు తీస్తే ఖచ్చితంగా అసలు రవీంద్ర చేసినటువంటి అకృత్యం ఏంటనేది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరికొన్ని ఆధారాలతో పాటుగా ముఖ్యంగా సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా బయటకు తీస్తే కనుక మరికొన్ని ఆధారాలు బయటపడే అవకాశం అయితే ఉంది. దీని వెనక ఇంకెవరు ఉన్నారనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే హత్య జరిగినటువంటి 29వ తేదీ ఆదివారం నాటి సీసీ కెమెరా ఫుటేజ్ అపార్ట్మెంట్లో మిస్ అయినటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఆ ఫుటేజ్ మొత్తం పోలీసుల దగ్గర ఉంది. అయితే పోలీసుల దగ్గరే ఉందా లేదా రవీంద్రే దీన్ని డిలీట్ చేశాడనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగాల్సినటువంటిది అయితే ఉంది. పోలీసుల దగ్గర ఉంటే ఎందుకు పోలీసులు దీన్ని రిలీజ్ చేయట్లేదు? ముఖ్యంగా రవీంద్ర అటు లిఫ్ట్ దగ్గర నుంచి కానీ మెట్ల మార్గంలో నుంచి కానీ 2 చోట్ల నుంచి వచ్చేటప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అవుద్ది. అదేవిధంగా మౌనిక అతని ఇంటికి వెళ్లే సమయంలో కూడా ఖచ్చితంగా ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అవుద్ది. వీళ్ళిద్దరు కాకుండా 1 or 2 ఫ్లాట్లోకి మరెవరైనా అతని స్నేహితుడు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా వెళ్ళారా అనేది తెలియాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ అనేది రిలీజ్ చేయాల్సినటువంటిది అయితే ఉంది. కానీ దీన్ని అత్యంత గోప్యంగా పోలీసులు అయితే దీన్ని ఉంచుతున్నారు. అంటే పోలీసులు ఏమైనా దాచే ప్రయత్నం అయితే చేస్తున్నారా? ఇంత పాశవికంగా హత్యకు గురైనటువంటి మౌనిక విషయంలో ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు ఏమన్నా నేవీ అధికారి కాబట్టి లేదా పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందా? ఆ ప్రెజర్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని కొంత దాచే ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి హత్యలో సీసీ కెమెరాలు ఏమి పనిచేయట్లేదని చెప్పడం అయితే ఒకదారి, సీసీ కెమెరాలు ఉండి ఆ పనిచేస్తున్నటువంటి సీసీ కెమెరాలో డేటా ఏమీ లేకుండా ఉండడం పలు అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అనుమానాల వెనుక పోలీసులు ఆ సీసీ కెమెరాని ఫుటేజ్ అంతా తీసేసుకుని దీన్ని బయటికి రాకుండా చేస్తున్నారు, లేకపోతే రవీంద్ర దీన్ని పూర్తి స్థాయిలో అంటే చెరిపేసినట్టు ప్రయత్నం చేశాడా అనే ఇప్పటి వరకు కూడా కేవలం మౌనిక తండ్రి మాత్రమే బయటకు వచ్చారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా దానిపై దాడి చేశారు. కానీ రవీందర్కి సంబంధించిన బంధువులు కానీ లేకపోతే వాళ్ళ కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ ఎవరు కూడా రాలేదు. ఇటు మౌనిక తండ్రి ఒక్కరే బయటకు వచ్చారు. మౌనిక తండ్రి ఏమన్నా మాట్లాడుతున్నారు? అసలు ఏం చేస్తుంది? చిన్న ఈవెంట్స్ చేస్తుంది, అది మనకు తెలుస్తోంది ఆ ఫోటోగ్రాఫ్స్ వల్ల. కానీ తన డైలీ బేసిస్ ఎంత జీతం వస్తుంది, కానీ తన మెయింటెనెన్స్ ఎలాగా ఏంటి? కేవలం రవీందరే ఉన్నాడా బ్లాక్ మెయిలింగ్ లిస్ట్లో, లేకపోతే ఇంకా ఎవరైనా ఏమైనా ఉన్నారా? అసలు ఎంత వస్తుంది ఏంటి అనేది వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చెప్తూ ఉన్నారా? అసలు
అంటే ఇప్పటి వరకు అటు మౌనికకు సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఒకటే, ఫైనాన్షియల్గా మాకు ఏ ఇబ్బంది లేదు, ఎవరిని బెదిరించాల్సిన పని లేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు, మా అమ్మాయి పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్తున్న దాని ప్రకారం మా అమ్మాయి ఇంటర్ 1 ఇయర్ సిట్టింగ్ చదివింది, తర్వాత ఒక నేషనల్ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. పక్కాగా ప్రతి బ్యాంకులో కూడా కొంతమందిని లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని ఆఫీస్ అసిస్టెంట్గా తీసుకుని 15-20 వేలు జీతానికి ఇస్తూ ఉంటారు. దీంతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా చాలామంది ఇప్పుడు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మౌనికాకి సంబంధించి క్యాటరింగ్ చేసే గర్ల్ గాను, అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ని హోస్ట్ చేసే అమ్మాయి గాను అన్ని పాత్రల్లోనూ వర్క్ చేసుకుంటుంటుంది. తను ఫైనాన్షియల్గా కొంత స్ట్రాంగ్గా ఉందనే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయటకు పెడుతున్నటువంటిది అయితే లేదు. కేవలం ఇప్పటి వరకు భూతద్దంలో చూపించి ఆ రవీందర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నమే చేసింది. ఆమె డబ్బుల కోసం హింసించింది కాబట్టి ఆమెను హత్య చేశారనేది బయటకు ప్రొజెక్ట్ అవుతున్నటువంటిది. కానీ పోలీసులు మాత్రం కేవలం ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రమే చేశాము, ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి కాలేదని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో మరిన్ని ఆధారాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రవీంద్ర తల్లి, మౌనిక తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు ఇద్దరు అంటే ప్రస్తుతం కలిసి ఉంటున్నా కూడా 2 వేరు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఉంది. సో ఒకరు ఇంటి నుంచి బయటకు, తండ్రి మాత్రమే బయటకు వస్తున్నారు. తల్లి పోలీస్ స్టేషన్కి 30వ తేదీన వచ్చారు కానీ మీడియా ఎవరితోనూ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆమె తమ్ముడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. తల్లిని మాత్రం బయటకు రాకుండా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తండ్రి మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. తల్లి కూడా కొంత ఓపెన్ అప్ అయితే తన కూతురు ఇంత పాశవికంగా హత్యకు గురయ్యి ముక్కలుగా నరికి వేయబడినటువంటి తర్వాత కూడా తల్లి స్పందించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బాధతో కూడా కొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఆ తల్లికి ఏమైనా తెలుసా, తండ్రికి ఏమైనా తెలుసా మౌనిక ఈ రవీందర్తో రిలేషన్లో ఉందా, మౌనిక ఆ రిలేషన్ రవీందర్తో తిరుగుతూ ఉందా, ఇట్లాంటి విషయాలు ఏమైనా తెలుసా అనేది కోణంలో కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక రోజు మొత్తం అంతా కూడా అంటే 29వ తారీఖున నైట్ అంటే మధ్యాహ్నం మర్డర్ జరిగితే 30వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మౌనిక తల్లిని, తండ్రిని, ఆమె తమ్ముడు, అదేవిధంగా ఆ సన్నిహితులు అంటే కుటుంబ సభ్యులు కాకుండా వీధికి సంబంధించినటువంటి సన్నిహితులందరినీ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లో నుంచి విచారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, రవీంద్రకి సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి ఎవరు రాలేదనేది మాత్రమే మనకు తెలుస్తుంది. తన స్నేహితుడి ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు అతను అరెస్ట్ చేశారు, అతను లొంగిపోయాడని చెప్తున్నారు. కానీ ఇందులో ఇంకొక కోణం కూడా బయటపడుతున్నటువంటిది అయితే ఉంది. హత్య జరిగినటువంటి రాత్రే తన తల్లిదండ్రులు అంటే రవీందర్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి రావడం, రవీందర్ని పోలీసులకు అప్పగించడం, ఇతనికి ఈ కేసుకు మాకు ఏ సంబంధం లేదని తిరిగి వాళ్ళు అప్పగించేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారనేది తెలుస్తుంది. అంటే రవీందర్ తల్లిదండ్రులు కూడా చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేవీ అధికారులు కూడా పూర్తి డేటా అయితే తీసుకున్నారు. అయితే రవీందర్కి సంబంధించి కూడా అనేక కోణాలు దీంట్లో నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాలేదు. పోస్ట్ మార్టం పూర్తవడం, ఆ శరీర భాగాలన్నింటినీ కలిపి కుట్టి మొత్తం తల్లిదండ్రులకు అయితే బాడీని అయితే అప్పగించారు. అక్కడే ఆమె తండ్రి కూడా పెళ్లి కాలేదు కాబట్టి ఆమెకి పసుపు కుంకుమ అంతా ఆ గాజులు అన్ని అక్కడ పెట్టి మృతదేహాన్ని అయితే తీసుకుని ఖననం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అసలు మౌనిక చనిపోవడానికి గల కారణాలు ఏంటి, మౌనిక కేవలం అతను పీక నూలుమే చంపాడా లేదా ఏదైనా పాయిజన్ ఇచ్చి చంపాడా, చంపిన తర్వాత ముక్కలుగా కట్ చేశాడా అనే విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది గాజువాక మర్డర్ కేసు. చూడాలి మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో. ఇక కేరళంలో